లోపల లైట్ ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేడివాయి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శ్మశానాల్లో దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మేడివాయి ఎంట్రన్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ రాజేంద్ర గారు, సీను. ఇది ఊరి చివరున్న ఒక చిన్న గుడిసె, కాపలా కాస్తారు ఊరి చివరికి. ఊరికి కాపలా గుడిసె ఇది. ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసి ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలా. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరదామా? పోతురుగడి ఫ్రెండ్స్, సమాల దగ్గరకు వెళ్తున్నాం. ఆదివారం పుటాలుగా దెయ్యాలు ఉన్నాయో అవి ఇప్పుడు చూపెడుతున్నాం. మేము లైక్ చేయండి. సరే, దెయ్యాలు ఉన్నాయని భయపడతామంటారు. అవన్నీ లేవు. కప్పట్లు ఉండేటి ఇప్పుడైతే లేవు. చూడండి ఫ్రెండ్స్, చూశారు, నాకు దారి చూపించాలి. నువ్వు ఇక్కడ కవర్ చేస్తున్నాను. అవును, నువ్వు లైట్ దారి చూపెట్టాలి. అన్నయ్య ప్రయత్నం చేస్తున్నాను కదా, అన్నయ్య కలకి నాదో అన్నయ్య కవర్ చేస్తాను. అది చూసుకుంటా అనుకుని చూపెట్టేది. మరి చెప్పాను డైలీ. ఫ్రెండ్స్, సమాధి దగ్గరకు వచ్చినాం. లోనికి కూడా వెళ్తున్నాం. ఫ్రెండ్స్, సమాధి దగ్గరకు వచ్చినాం. లైవ్లో చూడండి మీరు. టార్చ్ ఆయన చూపించు బాబు. చూపెడుతున్నా ఉన్నా. ఆయన మీద పెట్టు టార్చ్. ఎక్కడ ఇక్కడ కనపట్ల చూడు. కనపడుతుందా? కనపడుతుందా? ఓకే, చూసుకో చూసుకో చూసుకో. ఫ్రెండ్స్, సమాధి దగ్గరకు వచ్చినాం. లైవ్లో చూడండి. దయ్యాలు ఉన్నాయో లేవో మీ క్యారెట్ మేము చూపెడతాం. ఇప్పుడు ఆదివారం పుటాలుగా వచ్చినా మీరు చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరు లైవ్లో చూడండి. ఉన్నాయో లేవో మేము చూపెడతాం. ఇప్పుడు అర్ధరాత్రి మేము పుటాలకు వచ్చాము. మేము ఫ్రెండ్స్ చూడండి. అయ్యాట కవర్ అయితే అన్న. ఫ్రెండ్స్, ఇలా కొవ్వొత్తుల పండగ సమాధి దగ్గరకు వచ్చినాం. ఆత్మలోనే మీరు నమ్ముతారా అని, అవి ఉన్నాయో లేవని మేము లైవ్లో చూపెడదామని మేము వచ్చాము. మీరు చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఆత్మలు ఉన్నాయా, దెయ్యాలు ఉన్నాయా మీరు భయపడతా ఉంటారు కదా, అవి లైవ్లో చూపెడుతున్నాం. ఆదివారం పుటాలకు వచ్చి ఇలా ఆత్మలు వస్తున్నాయి ఆట. ఆదివారం పుటాలుగా కొవ్వొత్తుల పండగ అన్నమాట. ఫ్రెండ్స్, చూపెడతారని మేము లైవ్లో వచ్చినాం. చూపెడతారా మీరు చూడండి ఫ్రెండ్స్. పెద్ద ఘట్టమైన అడవి ప్రాంతం. ఎక్కడి నుండి దూరం మీద వచ్చాము మేము. చూడండి ఫ్రెండ్స్, దట్టమైన అడవుల్లో, కొండలు, కోయిళ్ళు, అడవి ప్రాంతంలో కోయిలు గుంపలు మొత్తం అవన్నీ అడవి ప్రాంతం. బాగా గుట్టలు, లంకలు అవన్నీ చూడండి ఫ్రెండ్స్. కొవ్వొత్తులు, ఆత్మలు వస్తాయనండి మేము చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, మీరే లైవ్లో చూడండి. ఛానల్ లైక్ చేయండి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఎంత అడవి ప్రాంతం, చీకటి, కరెంటు లేదు, ఏం లేదు.
దట్టమైన ప్రాంతం, అడవి ప్రాంతం. ఎక్కడుండో లైవ్లో చూద్దామని, లైవ్లో చూపెడదామని మేము వచ్చాం ఫ్రెండ్స్. కొవ్వొత్తులు వెలిగించారు చూడండి ఫ్రెండ్స్. ఆ ఆత్మలు వస్తాయట, 7ంటికే వస్తాయట. 7 దాటిపోయింది అయినా కానీ లేవు. దెయ్యాలు లేవని నమ్మకం ప్రూవ్ చేయడానికి కోసం మాది లైవ్. అడవి ప్రాంతానికి వచ్చినాం. ఆత్మలు ఉన్నాయా లేవని ఇప్పుడు లైవ్లో చూడండి. ఆత్మలు అనేవి లేవు. ఆత్మలు అనేవి ఒకప్పట్లో ఉండేవి కానీ ఇప్పుడు లేవు. చాలా దూరం నుండి వచ్చాము మేము ఫ్రెండ్స్. ఇవాళ కొవ్వొత్తుల పండుగ, చాలా మంది చూసుకున్నారు ఆల్రెడీ. ఇవాళ 7ంటికి 7:30కి వస్తాయని మా ఉద్దేశం. మీరు చూడండి ఫ్రెండ్స్, అలాంటివి ఏమీ లేవు. ఏంటంటే సొంతంగా అలా ఎవరికి పెట్టుకోవాలో వాళ్ళకి పెట్టుకున్నారు అంతే తప్ప ఏమి లేదు ఉద్దేశం. యాక్షన్. హలో, ఈ అడవి ప్రాంతంలో నేను ఒక్కనే ఉన్నాను. ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఈ చర్చి ప్రార్థన మొత్తం ఇక్కడ చేశారా అండి. ఇక్కడ ప్రాంతంలో నేను ఒక్కనే ఉన్నాను. ఈ పూలు కానీ ఇవన్నీ వేశారు. నాకేం చాలా ఇలాగ ఉన్నాయండి. ఇక్కడ చాలా మంచిగా ఉంది. అడవి ప్రాంతంలో నేను ఒక్కనే ఉన్నాను. దారి కూడా దొరకట్లేదు. చూశాను, అన్నీ ఉన్నాయి కానీ నేను ఒక్కనే ఇక్కడ కుశాలని అనిపించింది కానీ ఇక్కడే ఉన్నాను. ఒక్కనే ఉన్నా, ఎవ్వరు లేరు. ఈ దారి అసలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. మంచి చీకటిగా ఉంది. మంచి దీపాలు గిలిచ్చారు కానీ నాకు మంచిగా కనిపిస్తుంది కానీ మంచిగానే ఉన్నాను. చాలా దయ్యాలు ఏం కనబడట్లేదు ప్రస్తుతానికి. నేనే సమాధి మీద అయితే కూర్చునే ఉన్నా, అట్టే ఉన్నాను, కూర్చొని ఉన్నాను కానీ ఏం కనబడట్లేదు. మంచిగా హాయిగా ఉన్నాను. ఈ అన్నీ మొత్తం మబ్బులు గిబ్బులు అన్నీ ఉన్నాయి కానీ చీకటి, మంచి చీకట్లో ఉన్నాను కానీ మంచిగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. ఏం కనబడట్లేదు, దారి కూడా కనబడట్లేదు. హాయ్ ఫ్రెండ్. హలో ఫ్రెండ్స్, సమాధి దగ్గరికి వచ్చాము. ఏ సమాధులు ఏదో దండలు వేసి ఉన్నాయి. ఇక్కడ ఏదో జరిగినట్టుంది. ఇక్కడ ఇవాళ చూడండి వేశారు. ఇటు ఇటు పూలు ఇది చూడండి. ఎన్ని పూలు, సమాధుల మీద పూలు పెట్టారు. ఏదో ఆత్మలు వస్తాయంట. మరి ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. ఆత్మలు వచ్చి మాట్లాడతాయంట. మరి చూశారు కదా, సమాధుల మీద పూలు వేశారు, చేశారు. పక్కన వింత వింత పక్షులు అరుతున్నాయి, సముద్ర పక్షులు, గబ్బిలాలు అరుతున్నాయి. ఇప్పుడు టైము 12:30 అవుతుంది. మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, అర్ధరాత్రి 12:30 అవుతుంది. గొడ్ల గూబులు అరుస్తున్నాయి. వినిపిస్తుందా? నేను ఫేస్ చేస్తున్నాను. నేను నీ ఫేస్ కేసుకో. ఫ్రెండ్స్ గుడ్ల ఆరుతున్నాయి, అన్నీ ఆరుతున్నాయి. ఆత్మలు వస్తాయని కరెక్ట్గా ఇప్పుడు 1:30కు వచ్చినాం మేము కరెక్ట్గా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చూడండి, వినండి. అన్నీ ఇటు పక్షులు ఆరుతున్నాయి, కోనేరు, పెద్ద పెద్ద అడవులు, లోయలు, గుంపులు ఎన్నో ఉన్నాయి. సమారగడికి వచ్చినాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు వీడియోలు చూడండి సార్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ సమాధి చూడండి. బహుశా ఏం కనిపించట్లేదు అనుకుంటా. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతానికైతే ఏమీ కనిపించలేదు.
ఈ సమాధులు మొత్తం తిరిగి చూస్తున్నాం. టైం 2:30 అయింది, అర్ధరాత్రి. చిమ్మ చీకటి. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఛార్జింగ్ లైట్ కూడా ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. మీకు ఏమేం కనిపించట్లేదు, మాకు ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఏదో తెల్లగా కనిపిస్తుంది. ఏంటది? లైట్ 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 లైట్. ఫ్రెండ్స్, ఈ సమాధి ఫ్రెండ్స్ ఇది. ఓకే, స్క్రీన్ మీద మీకు ఏం కనిపించినందుకు నేను చింతిస్తున్నా ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. మేము ఒక టార్చ్ లైట్ తీసుకెళ్ళాము, దాని ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇదంతా పల్లెటూరు, ఇక్కడ కరెంట్ లేదు, కరెంటు కోత ఇక్కడ.